200. ఇది మాడిఫైడ్ అనమాట. చూడండి, అంటే యాక్చువల్గా గ్రాఫైట్ బ్లాక్ కలర్ తెలుసు కదా, అంటే ఓల్డ్ మోడల్ BS4లో బ్లాక్ కలర్ వచ్చేది. దాన్ని నేను ఇలా చెక్కరింగ్ చేయించాను. ఫస్ట్ మీకు బండి మొత్తం చూపిస్తాను. ఫస్ట్ బండి చూడండి మొత్తం. ఈ ఆర్నాల్డ్ నా ఫేవరెట్ బాడీ బిల్డర్. సో కింద 46 అని కనిపిస్తుంది, 46 అని ఉంటుంది. యాక్చువల్గా ఇదే నా ఫస్ట్ బ్లాగ్ అనమాట. నేను ఎప్పటి నుంచో యూట్యూబ్ పెడదామని చూస్తున్నాను, కానీ అవ్వలేదు. కానీ చేస్తున్నాను. చాలా ఇంట్రెస్ట్ నాకు యూట్యూబ్ అంటే. నేను చిన్నప్పటి నుంచి చాలా వీడియోస్ చూస్తున్నాను, అంటే మోటో బ్లాగింగ్ కానీ ఏదైనా సరే, బైక్ రైడింగ్ అయినా నాకు చాలా ఇంట్రెస్ట్. సో ఫస్ట్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. కంటెంట్ ఏమో చూద్దాం. ఇటు సైడ్ హైవేలో ఉన్నాను. కొంచెం ఫస్ట్ బ్లాగ్ కదా, కొంచెం ప్రశాంతంగా మాట్లాడదాం, ట్రాఫిక్ తక్కువ ఉంటుందని ఇటు తీసుకొచ్చాను. ఇటు తీసుకురాను. ఇప్పుడు కొంచెం అలా నా ఒపీనియన్స్ బండి మీద షేర్ చేద్దాం. సో ఇంతకీ ఈ ఛానల్ ఏంటని మీకు డౌట్లు ఉండొచ్చు. నేను మోటో వ్లాగ్స్ చేస్తాను. మోటో వ్లాగ్స్ అంటే ఇప్పుడు అన్నీ చేస్తాను అనమాట. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే డైలీ అబ్జర్వేషన్స్, లేదంటే సంథింగ్ అలాంటి చెప్పడం బదులు వీడియో చూడండి. వ్లాగ్స్ కంటెంట్ ఉంటుంది, బాగా చేద్దామని చూస్తున్నాను. దానికోసం ఈ క్యామ్ కూడా కొన్నాను. ఇది SJ క్యామ్, SJ 4000 డ్యూయల్ స్క్రీన్ కెమెరా అని కెమెరా తీసుకున్నాను, యాక్షన్ కెమెరా. ఇప్పుడు ప్రజెంట్ దాంట్లోనే రికార్డ్ అవుతుంది. సో వెనక్కి వెళ్ళి అలా హైవే మీద వెళ్దాం, ఏదైనా కంటెంట్ దొరుకుతుందని చూద్దాం. ఇందులో యూటర్న్ ఉంటుంది, యూటర్న్ తీసుకున్నాం. సో కానీ చాలా రోడ్డు ఖాళీగా ఉంది కాబట్టి మీకు బండి యాక్సిడెంట్స్ అది చూపిస్తుంటాం అప్పుడు. BS4 ఎందుకంటే BS4 అన్నది చూడండి. కల్లూరు సెంచులో 135. ఇది నాకు చాలా ఇష్టం. ఈ పుల్ల అనేది చూడండి. ఇప్పుడు రేవ్ చేస్తే ఇప్పుడు పెరుగుతుంది. ఈ ఫీలే వేరన్నమాట. ఇది ముందర కార్ తీసుకెళ్తున్నారు, యాక్సిడెంట్ కార్ ఏంటి సంథింగ్ జరిగింది. యాక్సిడెంట్ చట్టంలో నేను ఎవడో నేర్చుకుంటున్నాను. జర్నింగ్ బెస్ట్ రోడ్ జర్నింగ్. చాలా మంది ఏంటంటే ట్రాఫిక్లో నేర్పిస్తారు, మరి ఎందుకో తెలియదు. కానీ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అయినా రావాలి మనిషికి. ఇక్కడ లర్నింగ్ చేయిస్తే అప్పుడు ట్రాఫిక్లోకి వేస్తే అప్పుడు. పవర్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బండిలో. అలా హైవేకి వెళ్దాం. మీకు విజయనగరం ఉంటే బాగా ఐడియా ఉంటుంది హైవే. చిన్న స్పీడ్ టెస్ట్ అనుకోండి వీడియో. సౌండ్ కూడా వెళ్ళండి. చూడండి వ్యాన్ ఏమన్నది అలాంటి వాళ్ళని. లెఫ్ట్ తీసుకోవాలంటే పక్క వచ్చి తీసుకోవాలి. పక్క మళ్ళీ అక్కడ చూడండి నాకు యాక్సిడెంట్. అలాగ మధ్యలో డివైడర్ మధ్యలో వెళ్ళిపోతారు. అలాగా వీళ్ళని వెళ్ళిపోవడం ఓకే. అన్నించి ఎవరైనా ఒకవేళ సపోజ్ ఇది హైవే మ్యాక్సిమం అందరూ 100 అబోవ్ ఉంటారు. పెద్ద బండిలోనైనా స్కూటీలో ఉన్న చూస్తారు 90, 100లో వచ్చేస్తారు మొత్తం స్పీడ్ కొట్టుకొని. అదే కారులో అయితే 120+ ఉంటారు. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మన వాళ్ళ చెప్పడం వల్ల ఏమవుతుందంటే అంత పాటు ఎదుగుదల కూడా ఇబ్బంది. రాంగ్ రూట్ ఆటో ఇంకా చాలా మారాలి.
చెప్పాలంటే ఇండియాలో స్పీడ్ కొట్టడం అనేది చాలా రిస్క్. ఎందుకు చెప్తారో చూడండి, పక్కన మళ్ళీ వస్తుంది రాంగ్ రూట్లో ఆటో, మీకు అర్థమవుతుంటుంది. ఇది చాలా రిస్క్ అయితే. ఇప్పుడు స్పీడ్ కొడుతున్నాం కదా, మీరు ఎవరో ట్రై చేయకండి. ఇది నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది రోడ్డు, నేను చాలాసార్లు వచ్చాను ఈ రోడ్డుకి. నెక్స్ట్ నాకు డ్రైవింగ్లో కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే నేను చాలా సంవత్సరాల బట్టి ఇలాగే డ్రైవ్ చేస్తాను. బట్ నేను ఇలాగే వెళ్ళకాలంటే ఇప్పుడే ర్యాష్ రైడింగ్ చేస్తాను అనుకోకండి, నేను రోడ్ చూసుకొని డ్రైవ్ చేస్తాను. ఇంకోటి రాంగ్ రూట్ మళ్ళీ మీ కళ్ళ ముందు చూడండి, ఏంటి రాంగ్ రూట్లో ఇలాగే ర్యాష్ డ్రైవింగ్ చేస్తాను అనుకో. అంటే ర్యాష్ డ్రైవింగ్ అంటే ఇప్పుడు అంటే రోడ్ చూసుకొని డ్రైవ్ చేస్తాను, మరీ ఎలా పడితే అలా వెళ్ళిపోను. రోడ్ కండిషన్ బట్టి నాకు తెలిసిన రోడ్డా లేదా చూసుకొని డ్రైవ్ చేస్తాను. ఇంకా ముందుకెళ్తే నాకు డిస్టెన్స్ ఎక్కువైపోతుంది, నేను మళ్ళీ బ్యాక్ రావాలి. కాబట్టి ఇక్కడ ఎక్కడైనా యూటర్న్ దొరికితే తీసుకున్నాం. అలా మీకు మ్యాక్సిమం నా కంటెంట్ అనేది బోర్ పట్టకుండానే చూసుకుంటాను, మీకు ఎంటర్టైన్ చేయడానికి చూస్తాను మ్యాక్సిమం. సో ప్లీజ్ ఎవరైనా అంటే ఇప్పుడు వీడియో చూస్తున్నారు ఎవరైనా, మీకు కంటెంట్ నచ్చింది, ఏదైనా మీకు పర్వాలేదు అనిపిస్తుంది అంటే, చూడొచ్చు అనిపిస్తుంది అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ లేకపోతే నేను వీడియోలు తీసి కూడా వేస్ట్ అండి. మీరు చూడండి, కొత్తగా కట్టారు టోల్ గేట్. సబ్స్క్రైబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట యూట్యూబ్లో. మీ సపోర్ట్ ఉంటేనే ఏదైనా. షేర్ కూడా చేయండి, ఇంకా ఎక్కువ మంది చూస్తారు. మీకు కంటెంట్ నచ్చితేనే చేయండి, అంటే మీకు మామూలుగా చేయమని అయితే నేను అన్నాను. ఖచ్చితంగా మీరు కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, కంటెంట్ నచ్చకపోతే మీ ఇష్టం. అది మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు లేదా మీ ఇష్టం. నా కంటెంట్ అయితే మీకు నచ్చినట్టు అయితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు మరిన్ని బ్లాగ్స్ ఇలాంటివి రావాలి అంటే తెలుసు కదా, గంట పడను. ఫోన్ మాట్లాడటం ఇంకెక్కడ దొరకడం, డివైడర్ మీద మాట్లాడుతుంది. సూపర్ ఇండియా, రాంగ్. ఓ రోడ్డు మధ్యలో వాకి సూపర్. సిగ్గుగా నడుస్తున్నాడు. విండ్ నాయిస్ అనేది అంటే విండ్ అనేది చాలా ఎక్కువ ఉంది. నా వాయిస్ అసలు వినిపిస్తుందో లేదో కూడా తెలియదు. వాయిస్ అంటే ఇలా ఉంటేనే బాగుంటుంది న్యాచురల్గా. ఇప్పుడు వాయిస్ ఓవర్లో ఇవ్వాలంటే అంటే మామూలుగా ఇప్పుడు డబ్బులు చెప్పినట్టు నాకు నచ్చదు, అది న్యాచురల్గా రాదు అసలు. ఇప్పుడు నేను మాట్లాడుతుంది మీకు వినిపిస్తలేదు. ఈ బస్సు చూడండి, బస్సు ఎక్కించేయి, ఆమెకి ఎక్కించేయి. ఓవర్టేక్ అనేది కామన్, నాకు తెలుసు అయితే. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు అది చూడండి, నేకం రోడ్డు మొత్తం ఆక్రమించాయి. అగైన్ స్టిల్ వాకింగ్ ఆన్ రోడ్. యాటిట్యూడ్ కంపెనీ అది మామూలుగా లేదు. నాకు తెలిసి చాలా మంది కెమెరా నోటీస్ చేస్తుంటారు. అమ్మో ఆంటీ. ట్రాఫిక్లో రైట్ రాకుంటుందంటే ఒక పక్క మజా వస్తుంది, ఒక పక్క చిరాకు కూడా వస్తుంది. ఎంతగానే ట్రాఫిక్ అది ఇది అని. ఇదే నా ఫస్ట్ బ్లాగ్. మీకు ఇందాకలే చెప్పాను కదా, కంటెంట్ ఇస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, ఎవరైతే వీడియో చూసారో అదైతే చాలా థ్యాంక్ యూ. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ కలుద్దాం.